హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరికీ ఈ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. సో మా ఇంట్లో మేము ఈ ఇయర్ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఎవ్రీ ఇయర్ జస్ట్ పందిరి ఒక్కటే కట్టేదాన్ని. ఈసారి ఇట్లా ఇక్కడ ప్లేస్ ఉంటే డెకరేట్ చేద్దామని అనుకున్నాను. సో నైటే ఆ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అక్కడ డెకరేట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ ఇలా పూలతో వినాయకుడికి అయితే పూలమాల కుట్టేశాను. ఆ తర్వాత ఇలా మామిడి ఆకులతో పూలు పెట్టి అలా డెకరేషన్ ట్రై చేశాను. బాగా రాదనుకున్నా, బట్ బాగానే వచ్చింది. ఇంకా తర్వాత పందిరి కడదామని చెప్పేసి ఆ కర్రలన్నీ కడిగేసి దానికి పసుపు పూసేసి బొట్లు పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా పందిరి అయితే కట్టేశాను. అది కట్టడం వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా ఫైనల్గా అయితే ఇలా వచ్చింది డెకరేషన్ అయితే. ఇంకంతా రెడీ చేయడం అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. ఆ తర్వాత ఇంకా పూజ చేసేసి వినాయకుడికి అయితే హారతి తెచ్చేసాము. ప్రతిసారి బొమ్మ ఫస్ట్ డే అయితే తీసేవాళ్ళము, బట్ ఈసారి ఇంత డెకరేషన్ చేసిన తర్వాత ఇంకా థర్డ్ డే తీద్దామని ఫిక్స్ అయ్యాము. లాస్ట్ ఇయర్ లాగే ఈసారి కూడా మా ఇంటి పక్కనే బొమ్మ పెట్టారు, అండ్ అటు సైడ్ కూడా సేమ్ లాస్ట్ ఇయర్ లాగే పెట్టారు. అండ్ ఈసారి ఇంకొకటి కూడా ఎక్స్ట్రాగా పెట్టారనమాట. అంటే మొత్తం 3 బొమ్మలు పెట్టారు. ఇంకా ఫస్ట్ అయితే మా బొమ్మ దగ్గరికి వెళ్ళాము. లాస్ట్ ఇయరే బొమ్మ బాగుంది, ఈసారి ఏమంత అనిపించలేదు. కానీ డెకరేషన్ మాత్రం ఈసారి చాలా బాగుంది లాస్ట్ ఇయర్ కంటే. సో ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా వస్తే ఒక బొమ్మ ఉంది, అండ్ ఇటు సైడ్కి వెళ్తే ఇంకొక బొమ్మ ఉందన్నమాట సాయిబాబా గుడి దగ్గర. ఇంకా ఈ సెకండ్ బొమ్మ కూడా చాలా బాగుంది. వీళ్ళ డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. ఇంకా ఇది వచ్చేసి థర్డ్ అనమాట. ఇంక ఇదైతే చిన్నదిగా సింపుల్గా, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా అదే రోజు సాయంత్రం అయితే ఉట్టి కొట్టారనమాట. ఉట్టి 2 బొమ్మల దగ్గర ఫస్ట్ రోజే కొట్టారు, కానీ మేమైతే అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము. ఇంకా ఉట్టి అయిపోయిన తర్వాత అయితే లడ్డు వేలం పాట స్టార్ట్ చేశారు. ఈసారి లైటింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వేశారు. ఇంకా కొంచెంసేపు అక్కడ ఉండేసి ఇటు సైడ్ బొమ్మ దగ్గర కూడా లైటింగ్ బాగుందంటే ఇంకా చూడడానికి అయితే వచ్చాము. ఇంకా మేము అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చేలోపు లడ్డు వేలం పాట అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొంచెంసేపు మేము అక్కడ మా ఫ్రెండ్స్తో కూర్చొని టైంపాస్ అయితే చేసాము. ఇంకా సెకండ్ డే ఆఫ్టర్నూన్ వచ్చి మా ఇంటి పక్కన బొమ్మ దగ్గర కాకుండా ఇంకొక బొమ్మ దగ్గర అయితే అన్నదానం జరిగింది. మా ఇంటి దగ్గర బొమ్మ దగ్గర వచ్చేసి థర్డ్ డే అనమాట. అంటే 2 ఒకేసారి ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి థర్డ్ డే పెట్టారు, వీళ్ళు సెకండ్ డే పెట్టారు. అదే రోజు సాయంత్రము మాకు అండ్ ఇక్కడ గేమ్స్ ఉన్నవి. ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇక్కడ చాలానే గేమ్స్ పెట్టారంట, కానీ మేము చూసింది ఇది ఒక్కటే, స్లో సైక్లింగ్ అంటే ఇది. ఆ తర్వాత ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇంకా మమ్మీ డాడీ అయితే పూజ చేయించుకున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ డేనే చేయించుకోవాలి, కానీ ఆ రోజు కుదరక ఇంకా సెకండ్ డే అయితే చేయించుకున్నారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా గేమ్స్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ స్లో సైక్లింగ్ పెట్టారు, అండ్ మ్యూజికల్ చైర్స్ అని, లెమన్ అండ్ స్పూన్ అని ఇంకా చాలానే పెట్టారు. ఈ చిన్న గేమ్స్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళందరూ కలిసి టగ్ ఆఫ్ వార్ అయితే ఆడారు. ఇదైతే చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఎవ్రీ ఇయర్ ఇంత ఎంజాయ్మెంట్ అయితే లేదు, బట్ ఈసారి మాత్రం 3 days చాలా ఎంజాయ్ చేసాము. ఈసారి మాత్రం కొత్తగా ఒక గేమ్ అయితే ప్లాన్ చేశారు అక్కడ అన్నవాళ్ళు. అదేంటంటే ఈ పోల్కి గ్రీస్ పూసేస్తున్నారు మొత్తం. అయితే పైన ఒక ఫ్లాగ్ ఉంది, ఈ పోల్ ఎక్కి ఆ ఫ్లాగ్ని తీసుకొని వస్తే 5000 అంట ప్రైజ్ మనీ. సో మ్యాక్సిమం అందరూ ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల అయితే కాలేదు. ఇంకా లాస్ట్కి అందరూ గ్రూప్గా ఫామ్ అయిపోయి వాళ్ళే తీసుకొని వచ్చేసారు. ఇంకా ఆ మనీ అందరూ షేర్ చేసుకున్నారు. మాకైతే ఆ రోజు ఇంకొక స్పెషల్ డే అనమాట. అదేంటంటే మా అన్నయ్య బర్త్డే. సో అందరూ బర్త్డే స్టార్టింగ్ అప్పుడు కేక్ కట్ చేస్తే మేము మాత్రం అయిపోయేటప్పుడు కేక్ కట్ చేయించాము. అప్పటికప్పుడు అనుకొని సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాము మా అన్నయ్యకి. ఇంకా అందరం అక్కడే ఉండి అయిపోయేటప్పుడు కేక్ కట్ చేయించేసాము.
ఇంకా థర్డ్ డే వచ్చేసి మా ఇంటి దగ్గర అన్నదానం జరిగింది. ఇంకా అన్నదానం అయిపోగానే మేమైతే కొంచెంసేపు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేసుకున్నాము. ఇంకా తర్వాత వినాయకుడిని ఊరేగింపు కోసం అయితే రెడీ చేశారు మొత్తం. అసలు లాస్ట్ ఇయరే లేట్గా స్టార్ట్ చేశారు డెకరేషన్ అనుకుంటే, ఈసారి ఇంకా లేట్ అయింది. ఇంకా ఊరేగింపు కూడా చాలా లేట్ అయింది. ఇంకా మొత్తం డెకరేషన్ అంతా చేసేసి అంతా అయిపోయి స్టార్ట్ అయ్యేసరికి 8 అయిపోయింది. అసలు ఇప్పుడు సగం లేట్ ఎందుకంటే ఈ డ్రమ్స్ వాళ్ళ వల్లే, వీళ్ళే ఎక్కడో ఆగిపోయి లేట్గా వచ్చారు. సో ఇంకా వీళ్ళు రాగానే అయితే ఊరేగింపు స్టార్ట్ చేసేసారు. ఈసారి లడ్డు వచ్చేసి మా అన్నయ్య అండ్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి పాడుకున్నారు. సో ఇంకా వచ్చేసి మా ఇంటి దగ్గరే తీసుకున్నాము. ఇంకా అన్నయ్య లడ్డు పైకి తీసుకుని వెళ్ళేటప్పుడు డ్రమ్స్ వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చి డ్రమ్స్ కొట్టారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. యాక్చువల్లీ ఊరేగింపు 2 స్ట్రీట్సే తిప్పుదాం అనుకున్నారు, బట్ ఈసారి ఇంకొక స్ట్రీట్ అప్పటికప్పుడు అనుకుని యాడ్ చేసుకున్నారు. సో దీని ముందే లేట్ అయింది, ఇంకా దానికి తోడు ఇంకా లేట్ అయిపోయింది. సో ఇంకా మేము మా స్ట్రీట్ మెయిన్ రోడ్ దాకా వచ్చి ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. సో మేమైతే మా ఇయర్ వినాయక చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. బాయ్.